హలో ఎవరీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ఎంతో ఉపయోగపడే చాలా మంచి వీడియోనైతే ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి. సాధారణంగా చాలామంది ఇళ్లలోకి నైట్ అయ్యేసరికి ఇంట్లోకి ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడా వచ్చేసి చాలా ఇబ్బంది పెడుతూ, అలాగే ప్రతీది కూడా నాశనం చేసేస్తూ మనం ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలాగే చాలామంది చాలా రకాలుగా ట్రై చేసినా కూడా అసలు ఇంట్లో నుంచి ఈ ఎలుకల బాధ తప్పటం లేదని అస్సలు ఫీల్ అవుతూ ఉంటారు కదండీ. సో, అలాంటి వాళ్ళు చిన్న ట్రిక్‌ని ట్రై చేయండి. మీ ఇంట్లోనే ఉండే ఎలుకలు, పందికొక్కులు ఇవన్నీ కూడా నిమిషాల్లో పోతే మళ్ళీ కూడా ఇంట్లోకి తిరిగి రాకుండా. సో, వీటిని ఎలా బయటకి పంపించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. నేరేడు పళ్ళనేవి మనకి ఈ కాలంలో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. సో, నేను ఒక 2 నేరేడు పళ్ళనైతే ముగ్గినవి తీసుకున్నాను. అలాగే మీరు ఒకవేళ నేరేడు పళ్ళు లేనట్లయితే మీరు ద్రాక్ష పళ్ళుని ఇలాంటివి ఏవైనా కూడా తీసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక 2 స్పూన్ల వరకు కూడాను గోధుమ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని ఒక అర టీ స్పూన్ ఆ గోధుమ పిండిలో బేకింగ్ సోడాని యాడ్ చేయండి. బేకింగ్ సోడా అంటే వంట సోడా అండి. ఇది మనకి ప్రతి మార్కెట్ షాపుల్లో కూడా అవైలబుల్‌గానే ఉంటుందండి. కొంచెం వాటర్ పోసుకుంటూ మరి ఎక్కువగా ముద్దలా చేసుకోకుండా జస్ట్ ఇలా మనం ఎలుకలు ఇవి తినగానే నోటికి పట్టేసేట్టుగా, అంటే అవి బయటకి అసలు ఉమ్మేయకుండా నోటికి పట్టేటట్టుగా అయితే పిండిని ఈ విధంగా జిగురుగా కలుపుకోవాలనమాట. ఆ తర్వాత ముందు మనం ఇలా తయారు చేసిన గోధుమ పిండిని, ఆ తర్వాత నేరేడు పళ్ళు ఉన్నాయి కదండీ. సో, నేరేడు పళ్ళు అయితే నేరేడు పళ్ళు, లేదంటే మీరు తీసుకున్న ద్రాక్ష పళ్ళకైనా కూడాను సింపుల్‌గా ఇలా ఆ మిశ్రమాన్ని పట్టించేసుకొని చేత్తో టచ్ చేయకుండా ఎక్కడైనా పెట్టుకోవడానికి, అలాగే తీసి క్లీన్ చేసుకోవడానికి వీలుగా ఇలా ఒక్కొక్క చిన్న పేపర్ ముక్కల్లోని మీరు ఎన్ని కావాలంటే అన్నిటిని తీసేసుకొని మీకు ఎక్కడెక్కడైతే ఎలుకలనేవి తిరుగుతున్నాయో ఆ ప్లేస్‌లో పెట్టేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, ఇంకో చిన్న రిక్వెస్ట్, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే వీడియో గనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఇందులో మనం బేకింగ్ సోడా కలిపాం కాబట్టి బేకింగ్ సోడా ఎలుకలు గానీ, బొద్దింకలు గానీ, లేదంటే చుంచెలకలు గానీ, బల్లులు గానీ తిన్నాయనుకోండి వాటి స్టమక్ అనేది అప్సెట్ అయ్యి చనిపోతాయండి. లేదంటే బయటకు పోతాయి. ఇలా మీకు ఎక్కడెక్కడైతే తిరుగుతున్నాయో ఆ ప్లేసుల్లో పెట్టేసుకోండి. పెట్టేటప్పుడు మాత్రం ఖచ్చితంగా చిన్న పిల్లలకి గానీ, పెంపుడు జంతువులు గానీ అస్సలు ఇంట్లో ఉంటే అందనివ్వకుండా నైట్ టైం పెట్టేసుకొని మార్నింగ్ టైము ఒకవేళ అవి తినకపోతే తీసి క్లీన్ చేసి డస్ట్‌బిన్‌లో పడేసుకోండి. ఈ విధంగా ఎలుకలు వీటిని తీసుకొని వెళ్ళి బయటికి వెళ్ళి చనిపోతాయండి ఈ మిశ్రమం తినడం వల్ల. ఎందువల్లంటే ఇందులో మనం బేకింగ్ సోడా మిక్స్ చేసాం కాబట్టి వాటికి అసిడిటీ అనేది వచ్చేసి త్వరగా రియాక్షన్స్ అనేవి ఇచ్చేస్తాయి. ఈ విధంగా మన ఇంట్లో ఉండే ఎలుకలు, పందికొక్కులు, చుంచెలకలు ఇవన్నీ కూడాను రూపాయి ఖర్చు లేకుండా బయటకు పోతే మళ్ళీ తిరిగి ఇంట్లోకి రావాలంటే చాలా భయపడతాయన్నమాట. ఖచ్చితంగా ఎవరికైతే ఈ సమస్య ఉందో ఒకసారి ట్రై చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.